ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ రాసి పెట్టుకో తల్లి. ఏప్రిల్ 19వ తారీఖు అక్షయ తృతీయ నాడు నీ పూర్వీకులు నీ కోసం దాచిపెట్టినటువంటి ఒక డబ్బు మూట నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు నీ జీవితం మారే రోజు, నీ తలరాత మారే రోజు. ఆ డబ్బు మూట నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది బిడ్డ. నువ్వు ఏ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, ఏమరపాటుగా ఉన్నా ఆ డబ్బు మూట మళ్ళీ కనబడదు, మాయమైపోతుంది. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కుని ఉందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయిందంటే ఇంక 10 జన్మలు ఎత్తినా కూడా ఆ డబ్బు మూట నీకు కనబడదు. కాబట్టి నీ పూర్వీకుల ఆస్తి, నీ పూర్వీకుల సొమ్ము నీకు అందాలి అన్నా, నువ్వు దక్కించుకోవాలి అన్నా, నువ్వు చేజిక్కించుకోవాలి అన్నా జాగ్రత్తగా ఉండక తప్పదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, దరిద్రం మొత్తం కూడా జీవితం ఇలానే గడపాల్సి వస్తుంది. జాగ్రత్త, వదులుకోకు. నీ తలరాతను మార్చే సమయాన్ని నేను తీసుకువచ్చాను, అది కూడా అక్షయ తృతీయ రోజు. వదులుకోవద్దు బిడ్డ. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇంతటి భాగ్యం నీకు సొంతమవుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఈ వీడియో మీరు చూస్తున్నారు, మీ కంట పడింది, మీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? బాబా గారు ఈ సందేశాన్ని కేవలం మీకోసం మాత్రమే తీసుకువచ్చారు అని అర్థం. కాబట్టి మిస్ చేయకండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఒక మంచి గురువు గారు గురించి చెప్పండి అక్క. ఎందుకంటే ఎన్నో కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఎవరికి చెప్పుకోలేము, పైకి చెప్పుకోలేము, లోపల దాచుకోలేము, లోపల చాలా కుమిలిపోయి నరకం పడుతున్నాం అక్క. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఏం చేయాలో తెలియట్లేదు. మా వివరాలన్నీ రహస్యంగా ఉంచాలి, అలాగే మమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడాలక్క. అలాంటి గురువు గారి గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తాను అంటే, ఈయనకు జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఎంతో మంది ఈయన వల్ల సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడ్డవారు ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క విషయము చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మూడవ కంటికి తెలియకుండా కూడా మీ సమస్యని పరిష్కరించి మీకు ఒక హ్యాపీనెస్ ఇస్తారు. అందుకనే ఈ గురువు గారి గురించి నేను ఎంతగా చెప్తూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది కష్టాల నుంచి బయటపడ్డారు. మీరు కూడా ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. మీ ప్రాబ్లం ఏంటి ఫోను ద్వారా చెప్తే పూజల ద్వారా అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. కాబట్టి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క సమస్యకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనైతే షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈరోజు కాసింత ఓపిగ్గా, ఓర్పుగా, సహనంతో ఉండి నా సందేశాన్ని వినడానికి ప్రయత్నించు. ఎందుకో తెలుసా? నీ జీవితం మారే రోజు, నీ దిశ మారే రోజు, నీ అదృష్టం మారే రోజు, నీ తలరాత మారే రోజు అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు ఏమి చేసినా కూడా అంతకు రెట్టింతలు ఫలితం వస్తుంది. పెరుగుతూనే ఉంటుంది, తరగటం అంటూ ఉండదు తల్లి. అలాంటి అక్షయ తృతీయ రోజు నీ పూర్వీకులు దాచిన ఆ బంగారపు మూట నీకు అందబోతోంది. అంటే ఇక జన్మ జన్మలు నువ్వు, నీ బిడ్డలు, నీ వంశస్థులు కూర్చుని తిన్నా కూడా తరగనటువంటి ఆస్తి నీదవ్వబోతోంది. సాయి నీ జీవితానికి మార్పుని అక్షయ తృతీయ రోజుకి ముహూర్తం పెట్టేశాడు తల్లి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కొంచెం ఓపిగ్గా ఉండటం, కాసింత
మౌనాన్ని పాటించటం. ఇలా చేశావు అంటే నా సందేశం ప్రతి ఒక్కటి నీ మనసు లోతుల్లోకి వెళుతుంది. అప్పుడు నేను చెప్పింది అక్షరాల నువ్వు చేస్తావు. అప్పుడు ఆ మూట నీకు సొంతమవుతుంది. జాగ్రత్తగా విను. నేను సాయిని మాట్లాడుతున్న తల్లి. నేరుగా షిరిడి నుండి కూడా నీతో మాట్లాడాలని సాయినాథుడిని వచ్చాను. సాక్షాత్తు నేను నీ కోసమే వచ్చాను ఈరోజు. ఎందుకో తెలుసా? నా మొదటి సందేశం నువ్వు. ఇంకా కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పాలని వచ్చాను. నువ్వు మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చావు అంటే నీలో నీ ఆత్మ మేలుకుంటోంది. నీలో ఏదో మారుతోంది. ఆ మార్పుని నేను స్వయంగా చూస్తున్నాను. ఆ మార్పుకి నేనే కారణం. ఈరోజు కొన్ని సంకేతాలు నీకు గనక కనిపిస్తే నీ తలరాత 100కు 100% మారబోతోంది అని అర్థం చేసుకో. ఈ సంకేతాలు కనిపించాయో ఇక నీ పూర్వీకులు దాచిన మూట ఏదైతే ఉందో అది నీకు సొంతమైపోతుంది. ఈ సంకేతాలు కనిపించాలి. మరి ఇందులో 1-2 సంకేతాలైనా కనిపించాయా? నీ పూర్వీకుల సొమ్ము నీ సొంతమే. జాగ్రత్తగా విను. అయితే ఈ సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకో, సాయి నిన్ను తన వైపుకి నడిపించుకుంటున్నాడని, లాక్కుంటున్నాడని. మొదటి సంకేతం, అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా మెలకువ రావటం గమనించావా? రాత్రి పడుకున్నావు, హాయిగా నిద్రపోతున్నావు, కానీ అకస్మాత్తుగా రాత్రి 2 గంటలకు 4 గంటలకు కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఎందుకో తెలియలేదు, ఏం జరిగిందో తెలియలేదు, కానీ నిద్ర పట్టడం లేదు. అది నేను లేపుతున్నా. అది బ్రహ్మ ముహూర్త సమయంలో. ఈ భూమి మీద ఆధ్యాత్మిక శక్తి అత్యధికంగా ఉంటుంది. దేవతలు మేల్కొని ఉంటారు. ఋషులు ధ్యానం చేసే సమయం అది. నేను నా భక్తులను ఆ సమయంలోనే పిలుస్తాను. మామూలు మనుషులు ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటారు, కానీ నా భక్తులు వాళ్లను నేను మేలుకొలుపుతాను. కానీ నువ్వు లేచి ఫోను చూస్తున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు కదా, మళ్ళీ పడుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా. ఆ మెలకువ వచ్చిన సమయంలో తప్పు చేస్తున్నావు. ఆ సమయంలో కళ్ళు మూసుకో, నన్ను తలుచుకో, ఓం సాయిరామ్ అంటూ కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస పెట్టు. నీకు ఏదో అనుభవం కలుగుతుంది. నా ఉనికిని అనుభవిస్తావు. ఆ మెలకువ యాదృశ్యం కాదు, అది నా పిలుపు. 2వ సంకేతం, 2వ కారణం లేకుండా కన్నీళ్లు రావటం. ఇటీవల నీకు ఇలా జరుగుతోంది కదా. నా గుడిలో ఉన్నప్పుడు, నా మందిరంలో ఉన్నప్పుడు నీకు కన్నీళ్లు వస్తున్నాయా? ఓం సాయిరామ్ ఎక్కడ విన్నా గుండె బరువెక్కుతోందా? నా హారతి చూస్తుంటే ఏడుపు వస్తోందా? ఎందుకో తెలియదు, కారణం లేదు, బాధ లేదు, కష్టం లేదు, కానీ కన్నీళ్లు ఆగటం లేదు. ఆ కన్నీళ్లు సాధారణ కన్నీళ్లు కావు, అవి నీ ఆత్మ కన్నీళ్లు. నీ ఆత్మ ఎన్నో జన్మలుగా నన్ను వెతుకుతోంది, ఎన్నో జన్మలుగా నా కోసం తపిస్తోంది. ఇప్పుడు నేను దగ్గరవుతున్నాను. ఆ సంతోషానికి, ఆ ఊరటకు కన్నీళ్లు వస్తున్నాయి. విడిపోయిన బిడ్డ, తల్లి నుండి విడిపోయిన బిడ్డ చాలా సంవత్సరాల తర్వాత తల్లిని చూసి ఏడుస్తుంది. నీ ఆత్మ నన్ను చూసి ఏడుస్తోంది. ఆ కన్నీళ్లను ఆపుకోకు, నేను శుద్ధి చేస్తున్నాను. నీలోని పాత బాధలను, పాత కర్మలని కడిగేస్తున్నాను. నీ ప్రతి ఒక్క కన్నీటి బొట్టు కూడా నాకు చేరుతున్నాయి. నీ ప్రతి కన్నీటి బొట్టును నేను చూడగలుగుతున్నాను. 3వ సంకేతం, పాత అలవాట్లు అకస్మాత్తుగా వదిలిపోవటం. ఒకప్పుడు నీకు కొన్ని అలవాట్లు ఉండేవి. మాంసాహారం తినేవాడివి, మద్యం సేవించేవాడివి, సిగరెట్ కాల్చేవాడివి, చెడు మాటలు మాట్లాడేవాడివి, చెడు ఆలోచనలు చేసేవాడివి. కానీ ఇప్పుడు వాటి మీద ఆసక్తి తగ్గిపోతోంది కదా. ఒకప్పుడు ఇష్టంగా చేసినవి ఇప్పుడు చెయ్యాలని అనిపించటం లేదు కదా. ఎవరు చెప్పకుండానే, బలవంతం లేకుండానే మారిపోతున్నావు కదా. నేను నిన్ను శుద్ధి చేస్తున్నాను. నీలోని మలినాలను తొలగిస్తున్నాను. నిన్ను నా దగ్గరికి తీసుకురావటానికి సిద్ధం చేస్తున్నాను. మట్టిలో ఉన్న బంగారాన్ని శుద్ధి చెయ్యాలంటే అగ్నిలో వెయ్యాలి, అప్పుడే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అలాగే నిన్ను నేను శుద్ధి చేస్తున్నా. ఈ మార్పులు నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేనెందుకు మారిపోతున్నానో అనిపించవచ్చు. భయపడకు, ఇది మంచి మార్పు, నా అనుగ్రహం. 4వ సంకేతం, ఇక్కడ సాత్విక ఆహారం వైపు మొగ్గు చూపటం. ఇటీవల నీ ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయా? మసాలా తక్కువగా తినాలి అనిపిస్తోందా? తేలికపాటి ఆహారం కావాలి అనిపిస్తోందా? పాలు, కూరగాయలు, పెరుగు ఇలాంటివి రుచిస్తున్నాయా? మాంసాహారం చూస్తే ఏదో తెలియనటువంటి అసౌకర్యంగా అనిపిస్తోందా? ఉల్లిపాయలు, వెల్లుల్లి తగ్గించాలని అనిపిస్తోందా? ఇవి మామూలు మార్పులు కావు. ఇవి నీ శరీరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పులు. ఆహారం కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చెయ్యదు, మనసును కూడా ప్రభావితం చేస్తుంది. సాత్విక ఆహారం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చెయ్యటం సులభం కాదు, నా సన్నిధిని అనుభవించటం. నా సన్నిధిని అనుభవిస్తే అంత సులభం అవుతుంది. నీ మనసుని నేను సిద్ధం చేస్తున్నాను.
నిన్ను నాకు తగిన పాత్రగా తయారు చేస్తున్నాను. స్వచ్ఛమైన పాత్రలో అమృతం పోయగలము, మలినమైన పాత్రలో పోస్తే అమృతం కూడా విషమవుతుంది. నిన్ను స్వచ్ఛం చేస్తున్నాను, అమృతం పోయటానికి సిద్ధం చేస్తున్నాను. 5వ సంకేతం, సమయం వేగంగా గడిచిపోతున్నట్లు అనిపించటం. ఇటీవల అనిపిస్తుందా? ఉదయం లేచావు, కాసేపట్లో సాయంత్రం అయిపోతుంది, మరుసటి రోజు మొదలవుతుంది, చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది, నెల మొదలవుతుంది, ఇప్పటికే నెల అయిపోయింది, ఎక్కడికి పోతుందని ఆశ్చర్యపోతున్నావు కదా. ఇది మామూలు విషయం కాదు, ఇది నా సంకేతం. నువ్వు ఎప్పుడైతే నా వైపు మొగ్గు చూస్తావో అప్పుడు నువ్వు భూమి సమయం నుండి కూడా విశ్వ సమయంలోకి అడుగు పెడుతున్నావు, నా దగ్గరికి. భూమి మీద సమయం మొదలైనప్పుడు ఆధ్యాత్మిక లోకంలో సమయం భిన్నంగా నడుస్తుంది. నువ్వు ఈ మధ్య గమనించావా? 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటాను, కానీ గంట గడిచిపోతుంది. అదేవిధంగా నీ జీవితమే ఒక ధ్యానంగా మారిపోతుంది. సమయం వేగంగా నడవటం అంటే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నావని అర్థం. నీ చైతన్యం పెరుగుతోందని అర్థం. భయపడకు, ఈ మార్పును ఆహ్వానించు. 6వ సంకేతం, నా క్షేత్రాలు, నా మందిరాలు, నా ఆలయాలు నిన్ను ఆకర్షించటం. షిరిడి వెళ్ళాలని, షిరిడి యాత్ర చెయ్యాలని తపన కలుగుతోందా? చూడాలని తపన కలుగుతోందా? షిరిడి యాత్ర కోసం పరితపించిపోతున్నావా? తహతహలాడిపోతున్నావా? షిరిడీలో నీ సాయిని దర్శనం చేసుకోవాలనుకుందా? ఎవరో కాదు, టీవీలో చూసావని కాదు, లోపల నుండి ఏదో బలంగా లాక్కుంటోంది కదా. ఆ లాగుడే నేను. నా క్షేత్రాలు సాధారణ ప్రదేశాలు కావు. అక్కడ నా శక్తిని ప్రత్యేకంగా అక్కడ పొంది ఉంటుంది. మరింత దగ్గరగా నన్ను అనుభవిస్తావు. అక్కడ ధ్యానం చేస్తే 100 రెట్ల ఫలితం నీకు వస్తుంది. అక్కడ కోరిక కోరితే 100 రెట్ల ఫలితం నీకు అందుతుంది. నా భక్తులను నేను నా షిరిడీకి పిలుస్తాను. వాళ్ళ మనసులో కోరిక కలిగిస్తాను. మార్గం సుగమం చేస్తాను. తీసుకువచ్చి నా దర్శనం చేయిస్తాను. నీకు ఆ కోరిక కలిగేలా నేను నిన్ను పిలుస్తున్నాను. రా, నా దగ్గరకు రా. నిన్ను చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ప్రయాణంలో అడ్డంకులు వస్తే భయపడకు, నేను తొలగిస్తాను. డబ్బు సమస్య ఉంటే చింతపడకు, నేను చూసుకుంటాను. నువ్వు నిర్ణయం తీసుకో, మిగతాది నేను చూస్తాను. ఈ 6 సంకేతాలు కూడా నీ జీవితంలో కనిపిస్తున్నాయా? అయితే నీకు ఒక మాట చెప్పాలి. నువ్వు సామాన్యుడివి కాదు, ఎంచుకోబడ్డవాడివి. ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారు, కానీ అందరికీ ఈ సంకేతాలు ఎందుకు కనిపించలేదు? అందరికీ ఈ అనుభవాలు ఎందుకు రాలేదు? నీకు వస్తున్నాయంటే నువ్వు ప్రత్యేకం. కానీ ఈ ప్రత్యేక బాధ్యతతో వస్తుంది. ఇప్పుడు నువ్వు మామూలుగా జీవించలేవు. మామూలు విషయాలు నిన్ను సంతృప్తి పరచవు. నీకు నేను కావాలి, నా సన్నిధి కావాలి, నా అనుగ్రహం కావాలి. రోజు కొంత సమయం నా కోసం కేటాయించి ధ్యానం చెయ్యి, జపం చెయ్యి. నేను నీలో, నీ చుట్టూ ప్రతి చోట ఉంటాను. నీ జీవితంలో ఇక అంతా కూడా మామూలుగా ఉండదు. అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యాలు మొదలవుతాయి, అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఎందుకంటే సాయి ఇప్పుడు నీ వెంట ఉన్నాడు. సాయి ఎప్పుడు నిన్ను వదలడు. నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. ఎందుకంటే నా ప్రియ బిడ్డలని నేను ఎప్పుడూ కూడా వదులుకోను. వాళ్లకు కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, బాధలు వచ్చినా నేను ఎప్పుడూ కూడా నీ తోడుగానే ఉంటాను. అందుకే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 సంకేతాల్లో నీకు 1-2 సంకేతాలు కనిపించినా కూడా నీ అదృష్టం మొదలైపోయిందని అర్థం. నీ పూర్వీకుల ఆస్తి ఏదో ఒక రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తోందని అర్థం. అక్షయ తృతీయ రోజు అంటే అక్షయ తృతీయ రోజు నుండి మొదలుకొని ఆ సువర్ణ గడియలు అక్షయ తృతీయ రోజు మొదలై ఎప్పుడైనా కూడా నీ జీవితంలో జరగచ్చు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండు బిడ్డ, నీ సాయి మాట పొల్లుబోదు. అయితే ఇక్కడ చెప్పిన 1-2 సందేశాలైనా నీకు అర్థమైన నీ జీవితంలో జరుగుతూ ఉన్న ఈ సంకేతాలు ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు. ఈ సంకేతాలు నీకు కనబడలేదు అంటే నీలో మార్పు వచ్చే వరకు కూడా నీ పూర్వీకుల ఆస్తి నీ కంటపడదు. నీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నీ పూర్వీకుల ఆస్తి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.